సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్ ప్రస్తుతం టీ20 క్రికెట్ యొక్క కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్. కానీ వీళ్ళు గంభీర్ కోటాలా ఆడుతున్నారా లేకపోతే కెప్టెన్సీ అండ్ వైస్ కెప్టెన్సీ కోటాలా ఆడుతున్నారా అన్నదే పెద్ద ప్రశ్న. నాకు తెలుసు వీళ్ళిద్దరు పెద్ద ప్లేయర్స్, కానీ రీసెంట్ ఫామ్ చూసుకుంటే గత 20 మ్యాచ్ల్లో వీళ్ళ నుంచి ఆశించినంత ఫలితాలు రావడం లేదు. మన దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నారు. 140 కోట్ల జనాభాలో తమను తాము నిరూపించుకోనికి ఒకటో రెండో ఛాన్సెస్ దొరుకుతాయి. మహా అయితే ఒక సిరీస్లో ఛాన్సెస్ దొరుకుతాయి. అందులో 3 మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. కానీ ఒక మ్యాచ్ కూడా ఆడలేని వాళ్ళు ఎందరో కోట్ల మంది ఉన్నారు. సెంచరీలు చేసి బయట కూర్చున్నాడు సంజు శాంసన్. అండ్ రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ దగ్గర ఎంతో టాలెంట్ ఉంది. వాళ్ళను కాదని వీళ్లకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. లాస్ట్ 20 మ్యాచెస్లో ఒక్క 50 కూడా కొట్టలేదు వీళ్ళు. కానీ వీళ్ళకి ఛాన్సెస్ మ్యాచ్ల మీద మ్యాచ్లు వస్తున్నాయి, కానీ వీళ్ళేమో వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. అందుకే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, శుభ్మన్ గిల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ కోటాలో ఆడుతున్నారా ఆర్ గంభీర్ కోటాలో ఆడుతున్నారా? ఎందుకంటే గంభీర్కి కావాల్సింది ఇలాంటి ప్లేయర్సే. తన మాట వినే ప్లేయర్స్ కావాలి అతనుకు. అది తప్పైనా రైట్ అయినా జస్ట్ తలూపే వాళ్ళు కావాలి. అండ్ దానికి సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్ మొదటిగా తలూపే ప్లేయర్స్. ఎందుకంటే వాళ్ళ ఫామ్ చూసుకుంటే వాళ్ళ ఫామే సరిగ్గా లేదు. టీంలో ఉండాలంటే కోచ్ మాట వినాల్సిందే. అండ్ కోచ్కి కూడా అదే కావాలి. అండ్ వీళ్ళకి అవకాశాల మీద అవకాశాలు వస్తున్నాయి. ఈ వీడియోలో మనం వీళ్ళ ఫామ్ గురించి తెలుసుకుందాం, అలాగే సంజు శాంసన్ ప్లేస్ గురించి తెలుసుకుందాం. ఈ మ్యాచ్లో అయినా సంజు శాంసన్కి అవకాశం ఇస్తారో లేదో తెలుసుకుందాం. అండ్ అలాగే సెకండ్ టీ20 మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ములాన్పూర్లో జరగనుంది. అక్కడ జరిగే ఫస్ట్ టీ20 ఇంటర్నేషనల్ ఇది. ఆ మ్యాచ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇలాంటి వీడియోస్ని మీ ముందుకు తీసుకురావాలని ఇంకా మోటివేషన్ వస్తుంది. సో మనం ఇక్కడ ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి. కెప్టెన్గా తను ఒక అద్భుతమైన ఆటగాడు. అతని విన్ పర్సంటేజ్ చూసుకున్నా కానీ చాలా అద్భుతంగా ఉంది. కానీ అతడి కెప్టెన్సీ మాత్రమే అద్భుతంగా ఉంది. ఒక ప్లేయర్గా అతను కేవలం చ్యూంగం నవ్వులుతూ బ్యాటింగ్ చేసి వెళ్ళిపోతున్నాడు. అది కూడా మహా అయితే 5 నుంచి 15 బాల్లో ఆడి అవుట్ అయి వెళ్ళిపోతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ మిస్టర్ 360 ప్లేయర్. కొత్తగా వచ్చినప్పుడు టీంలోకి చాలా అద్భుతంగా ఆడాడు. కానీ కెప్టెన్సీ ఇచ్చినప్పటి నుంచి తన ఫామ్ అంతా బాలేదు. అతని బ్యాట్ నుండి అసలు పరుగులే రావడం లేదు. మీరు ఏ మ్యాచ్ అయినా చూసుకోండి, ఏషియా కప్లో కూడా అతను రన్స్ చేయలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో కూడా రన్స్ చేయలేదు. అండ్ సూర్యకుమార్ యాదవ్ పెద్ద మ్యాచ్ల్లో ఎక్కడా పర్ఫామ్ చేసినట్టు లేనేలేదు. అది 2023 వరల్డ్ కప్ కానివ్వండి, ఆ తర్వాత మొన్న రీసెంట్గా జరిగిన ఏషియా కప్ ఫైనల్ అవనివ్వండి, పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో డూ ఆర్ డై మ్యాచ్ అది. ఖచ్చితంగా మనం గెలవాల్సిన మ్యాచ్, లేకపోతే మన పరువు మొత్తం గంగలో కలిసిపోయేది పాకిస్తాన్ మీద ఓడిపోతే ఆ ఫైనల్లో. అలాంటప్పుడు ఆ మ్యాచ్ దాదాపు ఓడిపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మన తెలుగువాడైన తిలక్ వర్మ సింగిల్ హ్యాండ్తో గెలిపించాడు. ఏ పెద్ద టోర్నమెంట్లో అయినా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సూర్యకుమార్ యాదవ్ జట్టుకు నేనున్నానని గెలిపించలేదు నిజం చెప్పాలంటే. అండ్ గత సంవత్సరం నుంచి తన యావరేజ్ చూసుకుంటే 15గా ఉంది. 15 అనేది నెంబర్ 3 ఆర్ నెంబర్ 4లో వచ్చే బ్యాట్స్మెన్ యావరేజ్గా అస్సలకే ఉండకూడదు. అండ్ తన స్ట్రైక్ రేట్ 110 నుంచి 120 నడుస్తుంది. ఇదే సేమ్ స్టోరీ శుభ్మన్ గిల్ది కూడా. ఇక్కడ వైస్ కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ని ఆడించాలనే ఉద్దేశంతో మంచి ఫామ్లో ఉన్న సంజు శాంసన్ని టీంలో నుంచి తీసేశారు. గత 10 మ్యాచ్ల్లో 3 సెంచరీస్ కొట్టాడు సంజు శాంసన్. కానీ అతన్ని టీంలో తీసుకోవడం లేదు. ఎందుకంటే మాకు శుభ్మన్ గిల్లే కావాలి, తానే ఫ్యూచర్ అండ్ తానే కాబోయే కెప్టెన్ అని. కెప్టెన్ అయినా వైస్ కెప్టెన్ అయినా టీంలో రన్స్ చేస్తేనే వాళ్ళకుండే విలువ వాళ్ళకుంటుంది. మనం రీసెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే విరాట్ కోహ్లీ కానివ్వండి, రోహిత్ శర్మ కానివ్వండి, వాళ్ళు ప్రెజర్ సిచ్యువేషన్స్లో ఆడి మ్యాచెస్ గెలిపించేవాళ్ళు. వాళ్ళు టీంలో ఉన్నంతసేపు ఒక భరోసా ఉండేది, మ్యాచ్ ఖచ్చితంగా మనమే గెలుస్తామని. కానీ వాళ్ళు ఇలా 5-10 బాల్లకు అవుట్ అయ్యే ప్లేయర్స్ కాదు. ఇంకా నిజం చెప్పాలి అంటే రోహిత్ శర్మ ఫామ్లో లేనప్పుడు టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో రీసెంట్గా 2024-2025లో తనని తాను డ్రాప్ చేసుకున్నాడు. తాను డ్రాప్ అయితే ఇంకొక ప్లేయర్ వచ్చి కనీసం అతనైనా రన్స్ కొడతాడని. అది ఉండాలి టీంలో. కాకపోతే ఇక్కడ అలా జరగడం లేదు. టీం ప్రిఫరెన్స్ కన్నా, టీం ప్రయారిటీ కన్నా ప్లేయర్ పర్ఫార్మెన్స్ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇచ్చిన వాళ్ళకే ఛాన్సెస్ ఇవ్వడం, వాళ్ళు నిరూపించుకోకపోయినా కానీ వాళ్ళకి ఇంకా ఛాన్సెస్ ఇస్తున్నారు. సంజు శాంసన్ గత 10 మ్యాచ్ల్లో 3 సెంచరీలు కొట్టాడని మాట్లాడుకున్నాం. అదే రుతురాజ్ గైక్వాడ్కి కూడా వర్తిస్తుంది. ఆస్ట్రేలియా లాంటి జట్టుపై అతను సెంచరీ కొట్టాడు, కానీ ఆ తర్వాత టీంలోనే తీసుకోలేదు. జైస్వాల్ కూడా ఒక సెంచరీ కొట్టాడు, కానీ అతన్ని టీంలో తీసుకోవడం లేదు. ఇలా చూస్తే మెరిట్ ఆధారంగా అయితే వాళ్ళు కదా టీంలో ఉండాల్సింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండ్ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కాదు కదా.
ఇప్పుడు శుభ్మన్ గిల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే గత 17 ఇన్నింగ్స్లో ఒక్క 50 కూడా కొట్టలేదు శుభ్మన్ గిల్. అదే సంజు శాంసన్ని ఆడిపియొచ్చు కదా అతడి స్థానంలో. అందుకే నేను అంటున్నాను, వీళ్ళు గంభీర్ కోటలా ఆడుతున్నారా లేకపోతే క్యాప్టెన్సీ అండ్ వైస్ క్యాప్టెన్సీ కోటలా ఆడుతున్నారా అని. T20 టీంలో గిల్ కంటే సంజు శాంసన్ ఆర్ యశస్వి జైస్వాల్ చాలా బెటర్ ప్లేయర్స్. ఎందుకంటే గిల్ ఓడిఐ అండ్ టెస్ట్ ప్లేయర్, అతనికి టైం కావాలి సెటిల్ అవ్వడానికి. సెటిల్ అయ్యాక భారీ షాట్లు ఆడగలడు. కానీ ఇప్పుడున్న T20 జనరేషన్స్లో ఫస్ట్ నుంచి షాట్స్ ఆడడం ఇంపార్టెంట్. అది సంజు శాంసన్ కానివ్వండి, యశస్వి జైస్వాల్ కానివ్వండి బాగా చేస్తారు. ఇక్కడ మనం ఇంకొక మ్యాటర్ మాట్లాడుకోవాలి. గుజరాత్ టైటాన్స్కి కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ అక్కడ చాలా బాగా రన్స్ చేశాడు ఓపెనర్గా T20 క్రికెట్లో. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో అతను రన్స్ చేయడం లేదు. ఎందుకంటే గుజరాత్ టైటన్స్కి అతను కెప్టెన్, అతనికి తెలుసు తాను ఎవరు తీయలేరు అని. అతను ఎంత పర్ఫామ్ చేసినా చేయకపోయినా అతను 16 మ్యాచ్లు ఆడతాడు. కానీ ఇది ఇండియన్ క్రికెట్ టీం. ఇండియన్ క్రికెట్ టీంలో టాలెంట్కి కొరవ లేదు. ఎందుకంటే అతనికి తెలుసు బెంచ్ మీద సంజు శాంసన్ లాంటి ప్లేయర్ ఉన్నాడని, అండ్ T20 సెటప్లో యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్ ఉన్నాడని. రుతురాజ్ గైక్వాడ్ కూడా తన అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు అతనికి ప్రూవ్ చేసుకోమని ఆల్మోస్ట్ ఇప్పుడు 20 మ్యాచ్లు ఇచ్చారు. కానీ 20 మ్యాచెస్లో అతను పర్ఫామ్ చేయలేదు. మరి ఇప్పటికైనా టీం మేనేజ్మెంట్ అతన్ని తొలగించి సంజు శాంసన్ కానీ యశస్వి జైస్వాల్ కానీ ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి. శుభ్మన్ గిల్ ఒక 50 లేకుండా దాదాపు 20 ఇన్నింగ్స్ అయ్యాయి వైట్ బాల్ క్రికెట్లో. అండ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ది కూడా అదే పరిస్థితి. ఇది ఇలా ఉంటే మాత్రం టీమిండియాకి కష్టాలు తప్పవు. ఎందుకంటే టాప్ 3లో అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఉంటే అందులో ఇద్దరు పర్ఫామ్ చేయకపోతే ఒక్కడైనా అభిషేక్ శర్మ ఎన్ని మ్యాచ్లు ఆడగలడు? ఒక్కడే ప్రతి మ్యాచ్లో 50 కానీ 100 కానీ కొట్టి గెలిపియలేడు కదా. అండ్ ఎంతో అద్భుతమైన ఆటగాడు శ్రేయస్ అయ్యర్. అతనికి గౌతమ్ గంభీర్కి విభేదాలు ఉండడం వల్ల అతన్ని కనీసం టీంలో కూడా తీసుకోవడం లేదు. యాజ్ ఎ క్యాప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వాళ్ళ IPL ఫ్రాంచైజీ టీంకి ఎంతో చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ని ఫస్ట్ టైం ఫైనల్కి తీసుకెళ్లాడు. ఆ తర్వాత KKRకి యాజ్ ఎ క్యాప్టెన్గా ట్రోఫీని అందించాడు. ఆ తర్వాత రీసెంట్గా జరిగిన IPLలో గత 10 సంవత్సరాలుగా కనీసం ప్లే ఆఫ్కి కూడా వెళ్ళని జట్టుని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ని. అండ్ అతడు క్వాలిఫైయర్ 2లో ఆడిన ఇన్నింగ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్ పైన. అంతటి ప్రెషర్ మ్యాచ్లో, ఫైనల్స్కి వెళ్ళాలంటే గెలవాల్సిన మ్యాచ్లో అద్భుతమైన పోరాటం చేసి వాళ్ళ టీంని గెలిపించాడు. అలాంటి ప్లేయర్స్ని ఇంజురీ కాకముందుకు కనీసం ప్లేయింగ్ 11లో కాదు కదా, కనీసం 15లో కూడా తీసుకోలేదు. అండ్ సూర్యకుమార్ యాదవ్ విషయానికి వచ్చేసరికి కెప్టెన్గా అతను శ్రీలంకని ఓడించాడు, బంగ్లాదేశ్ని ఓడించాడు, ఆస్ట్రేలియాను ఓడించాడు అండ్ ఇంగ్లాండ్ని కూడా ఓడించాడు. కానీ ఎన్ని రోజులు బ్యాటింగ్ చేయకుండా యాజ్ ఎ క్యాప్టెన్గా ఆడుతాడు టీంలో. మ్యాచ్లు గెలిచే అన్ని రోజులు మన లోపాలు మనలో కనపడవు. కాకపోతే ఒక ట్రోఫీ కానీ, ఫైనల్ కానీ, సెమీఫైనల్ లాంటి కీలక మ్యాచ్లో వీళ్ళందరూ ఇలా చేతులు ఎత్తేస్తే మరి టీమిండియాని గెలిపించేది ఎవరు? బౌలర్స్ వాళ్ళ ఉన్నంత స్కోర్ని కాపాడేందుకు ప్రయత్నిస్తారు. కానీ బ్యాటర్స్ అసలుకే స్కోర్ చేయకపోతే బౌలర్స్ మాత్రమే గెలిపించలేరు కదా మ్యాచెస్ని. ఇంకా ఎన్ని రోజులు అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యాలపై ఆధారపడి ఉంటుంది టీమిండియా? ఇక నుంచి అయినా వీళ్ళు పర్ఫామ్ చేస్తారని ఆశిద్దాం. శుభ్మన్ గిల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు నిజంగా పర్ఫామ్ చేయాలని ఆశిస్తున్నాను. అండ్ వీళ్ళు పర్ఫామ్ చేస్తే నేను వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. అండ్ పర్ఫామ్ చేయకపోతే సంజు శాంసన్ కానీ తర్వాత బెంచ్ మీద కూర్చున్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు సెకండ్ T20I మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే సౌత్ ఆఫ్రికా టీంకి ఇది డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో కూడా ఓడిపోయారంటే నెక్స్ట్ 3 మ్యాచెస్లో ఒక మ్యాచ్ గెలిస్తే చాలు టీమిండియాకి ఈ సిరీస్ని కైవసం చేసుకోనికి. కానీ సౌత్ ఆఫ్రికా టీం ఈ T20 మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలని చూస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ టెస్ట్ సిరీస్ 2-0తో గెలిచారు. కానీ ODI సిరీస్ ఓడిపోయారు. ఇప్పుడు T20 సిరీస్ వంతు. మరి ములన్పూర్లో పిచ్ చూసుకుంటే అప్పుడప్పుడు చాలా హై స్కోరింగ్ ఉంది, అప్పుడప్పుడు చాలా లో స్కోరింగ్ ఉంది. 120 రన్స్ని కూడా డిఫెండ్ చేసింది పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో. అలాగే 205, 210 లాంటి టార్గెట్స్ని కూడా చేజ్ చేశారు IPL జట్లు ఇక్కడ. అండ్ మన టీం విషయానికి వస్తే దాదాపు అదే టీంకితో వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఐ హోప్ శుభ్మన్ గిల్ ఆర్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో పర్ఫామ్ చేస్తారని ఆశిస్తున్నాం. పర్ఫామ్ అంటే క్విక్ 20, క్విక్ 30 రన్స్ కాదు, మ్యాచ్లోనే ఉండి ఒక 30-40 బాల్ ఆడి 70-80 రన్స్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నిన్న ICC ODI ర్యాంకింగ్స్ని ప్రకటించింది. అందులో మన ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెంబర్ 1 అండ్ నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. వాళ్ళు ఇలాగే ఆడాలని ఆశిద్దాం. అండ్ 2027 వరల్డ్ కప్లో వాళ్ళు ఖచ్చితంగా ఆడి టీమిండియాని గెలిపించాలని ఆలోచిద్దాం. ఇలాంటి ఎన్ని పాలిటిక్స్ ఉన్నా టీంలో వాళ్ళు ఉండి మ్యాచెస్ గెలిపించాలని కోరుకుందాం మనం. ఇదండి ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో పొందడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీ ఒపీనియన్లో సంజు శాంసన్ ఆడాలా వద్దా అండ్ శ్రేయస్ అయ్యర్ ఇంజురీ నుంచి బయటకు వచ్చాక T20 సెటప్లో ఉండాలా వద్దా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.